హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. ఫ్రెండ్స్, ఈ ఛానల్ ద్వారా టీచర్లకు, ఉద్యోగులకు మరియు పెన్షన్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పీఎఫ్ డబ్బులు డ్రా చేస్తున్నారా? అయితే ఈ కొత్త రూల్స్ను తెలుసుకోండి. ట్యాక్స్ విషయంలో ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు ఊరటైతే లభించింది. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈపీఎఫ్ ఖాతాదారులకు వరమైతే ఇచ్చారు. ఈపీఎఫ్ విత్డ్రాయల్స్ కు ప్రస్తుతం ఉన్న ట్యాక్స్ డిడక్ట్ ఎక్స్పోర్ట్స్ ను 10% తగ్గించారు. నాన్ పాన్ కేసుల్లో విత్డ్రాయల్స్ పై 30% టీడీఎస్ ఉండేది. దీన్ని 20% తగ్గిస్తున్నట్టు కేంద్ర మంత్రి ప్రకటించారు. ఆ కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పోర్టల్లో పాన్ కార్డ్ అప్డేట్ చేయని వారికి టీడీఎస్ వర్తిస్తుంది. ఈ టీడీఎస్ గతంలో 30% ఉండగా కొత్త బడ్జెట్ అమల్లోకి రావడంతో 20% టీడీఎస్ రూల్ అమల్లోకి వచ్చింది. ఈపీఎఫ్ అకౌంట్ నుంచి పలు కారణాలతో పీఎఫ్ అడ్వాన్స్ తీసుకోవచ్చు. కోవిడ్-19 కారణంగా ఆర్థికంగా దెబ్బతిన్న వారు ఆ కారణంలో డబ్బులు తీసుకోవచ్చు. ఇది కాకుండా వైద్య ఖర్చులు, పెళ్లిళ్లు, పిల్లల చదువులు, ఇంటి నిర్మాణం లేదా కొనుగోలు, హోమ్ లోన్ పేమెంట్ ఇలా వేర్వేరు కారణాలతో డబ్బులు తీసుకోవచ్చు. ఈపీఎఫ్ డబ్బులు డ్రా చేస్తే పన్ను చెల్లించాలి. 5 ఏళ్ల సర్వీస్ పూర్తి కాకముందు ఈపీఎఫ్ డబ్బులు డ్రా చేస్తే 10% టీడీఎస్ చెల్లించాలి. అందుకే డబ్బులు డ్రా చేసే ముందు తప్పనిసరిగా పాన్ నెంబర్ ఇవ్వాలి. లేకపోతే కొత్త నిబంధనల ప్రకారం 20% టీడీఎస్ చెల్లించాలి. 5 ఏళ్ల సర్వీస్ పూర్తి కాకముందు 50,000 లోపు విత్డ్రా చేస్తే టీడీఎస్ వర్తించదు. 50,000 మించితేనే టీడీఎస్ వర్తిస్తుంది. అయితే పాన్ కార్డ్ లేదా ఫామ్ 15G లేదా 15H సబ్మిట్ చేస్తే టీడీఎస్ చెల్లించాల్సిన అవసరం లేదు. సో ఫ్రెండ్స్, 5 ఏళ్ల సర్వీస్ పూర్తి కాకముందు 50,000 మించి డ్రా చేస్తే పాన్ కార్డ్ వివరాలు లేనప్పుడు టీడీఎస్ వర్తిస్తుంది. అంటే జీతం, ఫిక్స్డ్ డిపాజిటల్ వడ్డీ, మ్యూచువల్ ఫండ్స్, డివిడెండ్లు, ఇతర ఆదాయాలకు ముందుగానే టీడీఎస్ వసూలు చేసినట్లు ఈపీఎఫ్ విత్డ్రాయల్స్ కూడా టీడీఎస్ ఉంటుంది. పన్ను చెల్లింపుదారులు ఐటీ రిటర్న్స్ ఫైల్స్ చేసేటప్పుడు టీడీఎస్ క్లెయిమ్ చేసుకుని రిఫండ్ పొందవచ్చు. ఇక సర్వీస్ 5 ఏళ్లు పూర్తయిన వారు పీఎఫ్ డబ్బులు డ్రా చేస్తే వారికి పన్ను మినహాయింపు లభిస్తుంది. వారు టీడీఎస్ చెల్లించాల్సిన అవసరం లేదు. సో ఫ్రెండ్స్, ఈపీఎఫ్ఓ ఖాతాదారులకైతే ట్యాక్స్ విషయంలో ఊరటైతే లభించింది. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.